హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్ టీఎఫ్ఐ బాండల్ మామ. ఓకే, ఈ రోజు మనం రీసెంట్ గా మలయాళంలో రిలీజ్ అయిన ఐడెంటిటీ మూవీ రివ్యూని చూద్దాం. ఈ మూవీ మలయాళంలో 45 crores గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఈ మూవీ 2022 లోనే అఫీషియల్ గా అనౌన్స్ అయింది. బట్ ఈ జాన్ 2 థియేటర్ లో రిలీజ్ అయింది మలయాళంలో. అండ్ ఈ రోజు జాన్ 24 తెలుగులో రిలీజ్ అయింది. అండ్ స్టోరీ విషయానికి వచ్చేస్తే హీరో వాళ్ళ ఫాదర్ పోలీస్, హీరో వాళ్ళ మదర్ పోలీస్ కి ఆర్టిస్ట్. హీరో వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోతారు. చనిపోక ముందు వరకు హీరోని చాలా స్ట్రిక్ట్ గా పెంచుతారు. దాని వల్ల అతనికి ఒక మైండ్ సెట్ లో, అతను ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ లో ఉంటారు త్రూ అవుట్ ద మూవీ మొత్తం. లైక్ ప్రతిదీ ఒక ఓసిడి టైప్ లో ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒక షాపింగ్ మాల్ లో డ్రెస్సింగ్ రూమ్ లో మొబైల్ కెమెరాతో వీడియో రికార్డ్ అవుతూ ఉంటది. ఈ లేడీస్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏమైంది అన్నది మనం మూవీలో చూడొచ్చు. అండ్ ఆ మనిషి ఎవరైతే అక్కడ మొబైల్ పెడతారో తన హత్యకు గురవుతారు. ఆ జరిగిన హత్యని త్రిష చూస్తారు. త్రిష చూసిన తర్వాత తను ఐడెంటిఫై చేయగలగాలి. ఎలా ఐడెంటిఫై చేస్తుంది అంటే దానికోసం మన టొవినో థామస్ వస్తారు. తను ఐడెంటిఫై చేసిందా లేదా, ఎవరిని ఐడెంటిఫై చేసింది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే మూవీ. ఇంతకు ముందు ఏం చెప్పినా ఈ మూవీ గురించి స్పాయిలర్స్ అవుతాయి. సో నేను ప్లాట్ ని ఇక్కడతో ఆపేస్తున్నాను. అండ్ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే జేక్స్ బెజాయ్ చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ స్కోప్ ఉన్న ప్రతి చోట ఎరక్కొమ్మేశారని చెప్పాలి. చాలా బాగా కష్టపడ్డారు. సరిపోద సినిమా లాంటి మాస్ మూవీసే కాదు, ఇలాంటి థ్రిల్లర్స్ కూడా నేను ఇవ్వగలను నిరూపించుకున్నారు. ఒక మ్యాడ్ మ్యూజిక్ ఇక్కడ తగ్గలేదు బీజిఎం వచ్చేసరికి. అండ్ మూవీలో ట్విస్ట్ బాగున్నాయి, టర్న్స్ బాగున్నాయి. రీసెంట్ గా నేను చూస్తున్న మళ్ళీ మూవీస్ లో ఒక ట్విస్ట్ ని పెట్టుకుని దానికోసం త్రూ అవుట్ ద మూవీ అంతా రన్ అవుతుంటది. బట్ ఈ మూవీ అలా కాదు. ఎవ్రీ 15 minutes కి ఆర్ ఎవ్రీ 20 minutes కి మనకు ఒక ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. త్రూ అవుట్ ద మూవీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఉంటది. ఇలాంటి థ్రిల్లర్స్ లో ఈ థ్రిల్లర్ జోనర్ లో ఈ మూవీ సిట్ అయ్యిందనే చెప్పాలి ఈ కాన్సెప్ట్ లో. అండ్ నెక్స్ట్ పాస్ట్ వచ్చేసరికి సినిమాటోగ్రాఫర్ అండ్ ఎడిటర్. సినిమాటోగ్రాఫర్ అండ్ ఎడిటర్ కలిస్తే ఎలాంటి మిరాకిల్స్ చేయగలరో, ఎలాంటి టాప్ నాచ్ మూవీ వస్తుందో మనం మార్కోతో ఆల్రెడీ చూసాం. ఈ మూవీలో కూడా అదే ప్రూవ్ అయింది. చాలా బాగా ఇద్దరు వర్క్ చేశారు. రైటర్స్ అండ్ డైరెక్టర్స్ వీళ్ళు ఇంతకు ముందే ఆల్రెడీ టొవినో థామస్ తో 2020 లోనే ఫారెన్సిక్ అనే మూవీ డైరెక్ట్ చేశారు. అండ్ 2025 లో ఈ ఐడెంటిటీ వచ్చింది. వాళ్ళు అనుకున్న ప్లాట్ ని చాలా పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు అనుకున్న ట్విస్ట్ గానీ, ఐడెంటిటీ అనే టైటిల్ ఎందుకు పెట్టారు దానికి జస్టిస్ అయితే పర్ఫెక్ట్ గా చేశారని చెప్పాలి. అండ్ నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసరికి మూవీ మేకింగ్ మొత్తం ఒక హాలీవుడ్ స్టైల్లో ఉంది. నాకు అది చాలా నచ్చింది. హాలీవుడ్ మూవీస్ లో థ్రిల్లర్ మూవీస్ లో ఎలాగైతే క్వాలిటీ ఉంటుందో టాప్ నాచ్ గా ఈ మూవీ కూడా టాప్ నాచ్ గా ఒక క్వాలిటీని అయితే మెయింటైన్ చేసింది, టేకింగ్ లో గానీ, ఎగ్జిక్యూషన్ లో గానీ. అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే కొన్ని సీన్స్ లో విఎఫ్ఎక్స్ వర్క్ అయితే బాగాలేదు. మనకు తెలిసిపోతుంటది క్లీన్ షాట్ గా అది విఎఫ్ఎక్స్ అని. అండ్ కొన్ని ట్విస్ట్స్ అయితే మనం ముందుగానే గెస్ట్ చేసేయచ్చు. బట్ దాన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా విజువలైజ్ చేశారు. నా వరకు ఈ రెండే నాకు వచ్చిన నెగిటివ్స్. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ 3.5 out of 5. ఈ మూవీ మీ దగ్గరగా ఉన్న థియేటర్స్ లో ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. మీరు ఎంగేజ్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. ఫర్ మోర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ సినిమా పోస్టర్. థ్యాంక్ యూ.